ఋషికొండ వివాదాల కొండగా మారిపోయింది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధానికి వేదికైంది. నిర్మాణాలన్నీ అక్రమమని అధికార టీడీపీ అంటుంటే సక్రమమే అని వాదిస్తోంది వైసీపీ. లేటెస్ట్ గా మాజీ మంత్రి రోజా స్పందించడం, వెంటనే టీడీపీ కౌంటర్ అటాక్ ఇవ్వడంతో ఈ రగడ మరింత పీక్స్కెళ్లింది. ఏపీ రాజకీయం విశాఖ ఋషికొండ చుట్టూ తిరుగుతోంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎప్పుడైతే కొండపైనున్న భవనంలోకి ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి వివాదం రాజుకుంది. విలాసవంతమైన భవనాలు, అందులో కళ్లు చెదిరే ఫర్నిచర్, అడుగడుగునా బంగారు తొడుగులు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. దీనిపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారిన కొండపై ట్వీట్ లో స్పందించారు మాజీ మంత్రి రోజా. పర్యాటక స్థలంలో పర్యాటక భవనం నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించారు. వర్షానికి లీక్ అయ్యే అసెంబ్లీ, సచివాలయం కట్టిన వాళ్లు నాణ్యతతో నిర్మించిన భవనాలను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. జగన్ సొంత భవనాలు అన్నట్టుగా ప్రచారం చేసేవాళ్లు అవి ప్రభుత్వ నిర్మాణాలని ఇప్పటికైనా అంగీకరిస్తారా లేదా అని ట్వీట్ లో నిలదీశారు. రోజా ట్వీట్ కు ఘాటుగా స్పందించింది టీడీపీ. ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్. ఋషికొండ భవనాల కోసం 700 కోట్లు ఖర్చు చేశారని, ఆ డబ్బుతో ఆసుపత్రి పూర్తయ్యేదన్నారాయన. నాకు తెలిసి 700 కోట్లు ప్రజాధనాన్ని వృధా చేశారు. ఆ 700 కోట్లతో అయితే మనం ఈఎస్ఐ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, 550 పడకలు కలిగిన హాస్పిటల్ కట్టొచ్చు, మెడికల్ కాలేజ్తో పాటు. వీళ్ళంతా కూడా డబ్బులు వృధా చేసి పడేశారు. రేపు అది స్టేట్ గెస్ట్ హౌస్ కింద రన్ చేయడం సాధ్యపడుతుందా అని అడుగుతున్నారు. అది మెయింటైన్ చేయగలరా అని అడుగుతున్నారు. ఎవరి సొమ్ముతో ఋషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించారో చెప్పాలన్నారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని. ప్రస్తుతానికి రాజ్మహల్ బండారం మాత్రమే బయటపడింది. ముందు జగన్ అక్రమాస్తులన్నీ వెలికి తీస్తామన్నారు ఆయన. నేను పేదవాడు, నాకు టీవీ లేదు, పేపర్ లేదు, ఇవన్నీ కూడా మాట్లాడితే ఈరోజు బాహ్య ప్రపంచానికి రాజమహల్, ఋషికొండ రాజమహల్ బయటపడింది. అటు మాజీ మంత్రి రోజాకు టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. గతంలో సీఎం నివాసం, పరిపాలన భవనాలన్నారు. ఇప్పుడు పర్యాటకుల కోసం నిర్మించామంటున్నారు. ఓటమి కారణంగా రోజాకు మతి భ్రమించినట్టుందని విమర్శించారు బుద్ధా వెంకన్న. అసలు రోజాను ప్రశ్నిస్తే అన్ని నిజాలు బయటకొస్తాయన్నారు. సాగర తీరంలో పచ్చదనం పరుచుకున్నట్లుగా కనిపించే ఋషికొండ ఇప్పుడు వివాదానికి చిరునామాగా మారిపోయింది.